బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రాత్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ మళ్లీ వాతావరణం పొడి వాతావరణం ఉంటుంది. వర్షాలకు ఎక్కడ ప్రాజెక్టులు చెరువుల్లోకి ఇంకా వరద ప్రవాహం మొదలు కాలేదు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కంటిన్యూ అయితే ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది. జిల్లాలోని వాతావరణం, ప్రాజెక్టు పరిస్థితిపై మరిన్ని అప్డేట్స్ ఎల్ఎండి నుంచి వెంకటేష్ అందిస్తారు. వర్షాకాలం ఆరంభం నుంచి వానల కోసం ఎదురుచూస్తున్న రైతులకు గత వారం రోజులుగా కొంత అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కాకపోతే అనుకున్న స్థాయిలో వర్షాలైతే కురియడం లేదు. వాతావరణ శాఖ కరీంనగర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. కానీ నిన్న రాత్రి భారీ వర్షం మొదలైనా మళ్ళీ తెల్లవారేసరికి కనుమరుగైపోయింది. దీంతో మళ్ళీ ఇప్పుడు యథావిధిగా వాతావరణం, సూర్యుడు బయటకు వచ్చిండు, వాతావరణం మాత్రం పొడిపొడిగా కనిపిస్తుంది. నిజానికి కరీంనగర్ జిల్లాలో ఈ పాటికి డ్యాములు, ప్రాజెక్టులు అన్నీ నిండిపోవాల్సి ఉండేది. కానీ చూస్తే ఇంకెక్కడ కూడా ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. ఇప్పుడు మనం చూస్తున్నది కరీంనగర్ పక్కనే ఉన్న లోయర్ మానేర్ డ్యామ్. ఈ లోయర్ మానేర్ డ్యాము గత ఏడాది ఈ టైంకు నిండి గేట్లు కూడా ఎత్తారు. కానీ ఇప్పుడు కేవలం 5.06 టీఎంసీల నీరు మాత్రమే ఇందులో ఉంది. 24.036 టీఎంసీలు దీని గరిష్ట సామర్థ్యం. అంటే దాదాపు 19 టీఎంసీల లోటు కనిపిస్తూ ఉంది. కాకపోతే రాత్రి కురిసిన వర్షానికి దీనికి న్యాచురల్ సోర్స్ అయిన మోయతుమ్మెద వాగు దూరంగా మనకు ఆ గేట్ల దగ్గర నుంచి ఇలా దూరంగా చూస్తే ఆ గుట్టల నుంచి ఒక వాగు వస్తుంది. ఆ మోయతుమ్మెద వాగు నుంచి కేవలం 204 క్యూసెక్లు అంటే చిన్న పాయ లాంటి ఒక కాలువ మాత్రం ఇందులోకి వస్తూ ఉంది. నిజానికి ఈ ప్రాజెక్టు నిండాలంటే ఆ మోయతుమ్మెద వాగు దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరును మోసుకొని వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ ఈసారి అట్లాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీనికి ప్రధాన సోర్సు మిడ్మానేరు, ఇంకొకటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. మిడ్మానేరులో కూడా కేవలం 13 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అక్కడ కూడా వర్షాలు లేక ఆ ప్రాజెక్టు కూడా ఖాళీగా కనిపిస్తుంది. నిజానికి అక్కడ 27.5 టీఎంసీల నీరు ఉంటే ఆ ప్రాజెక్టు నిండుతుంది. దానికి అటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గాయత్రి పంప్ హౌస్ ఎత్తిపోసే అవకాశం ప్రస్తుతానికి లేదు. అదేవిధంగా పైన అప్పర్ మానేరు నర్మాల ప్రాజెక్టు నిండితే అక్కడి నుంచి వెళ్ళినా వచ్చే అవకాశం ఉంటుంది, అక్కడ లేదు. భారీ వర్షాలు పడితే మూలవాగు ద్వారా వచ్చే అవకాశం ఉండేది, అక్కడ లేదు. ఈ 3 సోర్సులు మిడ్ మానేరుకు బంద్ కావడంతో దీనికి ఉన్న 3 సోర్సులలో కూడా ఇక్కడ వాటర్ లేదు. దీంతో గత ఎండాకాలం నుంచి కేవలం తాగునీటి అవసరాల కోసం దీన్ని ఈ మాత్రం స్థాయిని మెయింటైన్ చేస్తూ కాపాడుతున్నారు. రైతులకైతే ఇప్పటివరకు ఈ సీజన్లో పంట పొలాలకు నీరు వదలలేదు. ఏసంగి సీజన్లో వదిలి కేవలం తాగునీటి అవసరాల కోసం దీన్ని అట్టిపెట్టారు. జూలైలో అయినా వర్షాలు కురుస్తాయనుకుంటే ఇప్పటికీ వానలు లేవు. కాకపోతే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటి నుంచి వెళ్ళి వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అన్నట్టుగానే వాతావరణ శాఖ సూచన చేసిన కొద్దిసేపటికే నిన్న సాయంత్రం వర్షం ప్రారంభమైంది. చాలా చోట్ల కరీంనగర్తో పాటు అటు వీనవంక, తర్వాత జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజరాబాదు, రామడుగు, గంగాధర్ లాంటి చోట్ల కూడా వర్షాలు పడ్డాయి. కాకపోతే అనుకున్న స్థాయిలో వర్షం లేదు. తెల్లవారేసరికి మళ్ళీ వెలిసిపోయింది. దీంతో వరద కూడా ఎక్కడ బయటికి రాలేదు. వాతావరణ శాఖ చెప్తున్నట్టు కనుక ఒక 2-3 రోజులు గట్టి వర్షాలు పడితే ఈ ప్రాజెక్టు చాలా స్వల్ప వ్యవధిలో నిండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి వర్షాలు స్టార్ట్ అయ్యి అన్ని నీటి వనరులు కనుక ఒక్కసారి ప్రవాహం మొదలైతే చాలా స్పీడ్గా ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంటుంది. ఒక 22,000 క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయితే రోజుకు 1 టీఎంసీ చొప్పున ప్రాజెక్టు మట్టాలు పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం ఇప్పుడు ఇందులో 920 అడుగుల గరిష్ట సామర్థ్యానికి 887 అడుగులు మాత్రమే ఉంది. ఎటు చూసినా కూడా దూరంగా చూస్తే మనకు ప్రాజెక్టు కేవలం మట్టి తేలి అక్కడక్కడ మట్టి దిబ్బలు కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి ప్రాజెక్ట్ ఎక్కడ కూడా మట్టి కనిపించకుండా, తీరం కనిపించకుండా ఒక సముద్రాన్ని తలపించేటట్టు ఎలగందుల కోట దాకా కూడా మనకు నీరు అంటుకొని ఎటు చూసినా సముద్రంలా కనిపించే ప్రాజెక్ట్ ఇప్పుడు వట్టిపోయిందని చెప్పొచ్చు. కాకపోతే ఈసారి వర్షాలు సాధారణంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వర్షపాతం అంతా కూడా జూలై, ఆగస్టులోనే నమోదవుతుంది. కొన్నిసార్లు సెప్టెంబర్ మొదటి వారంలో కూడా భారీ వర్షాలు వస్తాయి. కాకపోతే ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతం గత కొన్నేళ్లుగా జిల్లాకు తగ్గిపోతూ ఉంది. కేవలం అల్పపీడన ప్రభావంతో వచ్చే భారీ వర్షాలు కావచ్చు, తుఫాన్ల ప్రభావంతో వచ్చే వర్షాలు మాత్రమే ఈ జిల్లాకు దిక్కుగా మారుతున్నాయి. అటు గోదావరి ప్రవాహము మొదలైనప్పటికీ ఎల్లంపల్లి నుంచి దిగువకు కొంత ప్రవాహం మొదలైనప్పుడు కూడా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లో ఉండడం వల్ల కిందికి దిగువకు వదిలేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎత్తిపోతలు స్టార్ట్ కాలేదు. ఎత్తిపోతలు స్టార్ట్ అయితే కనుక ప్రాజెక్టులకి నీరు వస్తుంది. ప్రాజెక్టులకు నీరు వస్తే రైతులకు కొంత మేలు జరుగుతుంది. ఇప్పటికైతే వ్యవసాయ పరంగా రైతులు పత్తి పంటలు వేసుకున్నారు. పత్తి మొన్న అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు, ఎందుకంటే జూన్లో కావచ్చు, జూలైలో కావచ్చు, మొత్తంగా దాదాపు ఈ రోజు వరకు కనుక చూసుకుంటే దాదాపు 50 రోజుల వర్షాకాలం సీజన్లో కురిసిన వాన కేవలం 10-12 రోజులు మాత్రమే. ఈ 10-12 రోజుల వర్షానికి కేవలం వర్షాధారంగా వేసుకున్న పత్తి, మొక్కజొన్న లాంటి విత్తనాలు మొలకెత్తినాయి. ఆ మొలకెత్తించేందుకు కూడా చాలామంది రైతులు తర్వాత రెయిన్ పైప్ టెక్నాలజీ కావచ్చు, తర్వాత ఇతర వ్యవసాయ బావుల ద్వారా నీళ్లు పెట్టుకొని మొలకెత్తేలా చేశారు. వరినార్లు వేసుకున్న రైతులు వరినార్లు ముదిరిపోతున్నాయి అన్న ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో మొన్న ఒక భారీ వర్షం కురిసింది, రాత్రి కురిసింది. దీంతో వరి నాట్లు అయితే పడతా ఉన్నాయి. వరి నాట్లు కూడా దాదాపు మొత్తం విస్తీర్ణంలో దాదాపు
ఇప్పటి వరకు అన్ని పంటలు కలిపి కేవలం 25% మాత్రమే వరి పంటలు పూర్తయినాయి. వరి నాట్లు కనుక పూర్తయితే పూర్తి స్థాయిలో పంటలు పండుతాయని చెప్పి రైతులు ఆశిస్తూ ఉన్నారు. ఈ రోజు అయితే వాతావరణం ప్రస్తుతానికి ఆకాశం కొంచెం మేఘావృతం అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఎండగాస్తూ ఉన్నది. మరి వాతావరణ శాఖ చెప్పినట్టుగా రెడ్ అలర్ట్ కనుక ఉంటే భారీ వర్షాలు నమోదైతే మళ్ళీ ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కావచ్చు, జలకళను సంతరించుకునే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, లోయర్ మానే డ్యామ్ నుంచి.